Hi, hi. Good afternoon. Good afternoon to all. Hi everyone. Okay. సో తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన పేపర్ గురించి మీ అందరికీ తెలిసిందే. సో చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది పేపరు. సో లాస్ట్ టైం మనకు టూ టైమ్స్ ఏదైతే మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారో ఆ 2 సార్లు కండక్ట్ చేసినటువంటి పేపర్తో దీన్ని పోల్చుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంది పేపర్. అంతేకాకుండా సింప్లీగా క్వశ్చన్స్ అనేటువంటివి కూడా మనకు క్వశ్చనింగ్ అనేది కూడా సింప్లీగా ఉంది. క్వశ్చన్స్ అనేటువంటివి కూడా అంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏవి కూడా లేవు కదా. సో ఒకసారి మనం ఈరోజు పాలిటీకి సంబంధించినవి, గవర్నెన్స్ సంబంధించినవి, అదేవిధంగా సొసైటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో చూడండి, ఇక్కడ ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా సో మీరు ఒక 80+ వచ్చింది అనుకుంటే, ఒక 70 నుంచి 80 పైన వస్తున్నాయి అనుకుంటే అందరూ కూడా ఖచ్చితంగా మెయిన్స్కు ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా 70 నుంచి 80 మార్కులు రావడం కూడా ఈజీయే, ఎక్కువ అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. పేపర్ కూడా ఆ మాదిరిగా ఉంది కాబట్టి. సో కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే గ్రూప్ 1కు సంబంధించినటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. దాంతోపాటుగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు సో మరి దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి కూడా చెప్తాను. గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్ను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకొని చదవాలి అనేటువంటిది కూడా ఇక్కడ కొంత టెక్నిక్స్ ఉపయోగించుకొని మనం చదువుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఏ మంత్రిత్వ శాఖ అనేటువంటిది, సో ఇక్కడ మనకు ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్లో ఏమిటంటే ఏమైనా స్కీమ్స్ గురించి కానీ, ఏమైనా ప్రోగ్రామ్స్ గురించి కానీ, వాటి ఇయర్స్, వాటికి సంబంధించినటువంటి లాంచింగ్ ఇయర్ కానీ, లేదంటే సో వాటి యొక్క అంశాల గురించి కాకుండా అందులో మనకు మినిస్ట్రీ గురించి కూడా అడుగుతున్నారు. అంటే ఆ స్కీమ్ కానీ, ఆ ప్రోగ్రామ్ కానీ ఏ మినిస్ట్రీ కింద అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం గరీమా గృహ, ఆశ్రయ గృహాలు అనేటువంటివి ప్రారంభించబడ్డాయి. సో ఇవి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అని చెప్పేసి అన్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది కదా. సో ఇక్కడ మనకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమమా, గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖన, స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖన, సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన దానిలో సింపుల్ క్వశ్చన్, దానికి ఏముందండి కదా, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి దానిలోనే మనకు ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఈ ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ప్రోగ్రాము ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో మనకు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించింది కానీ, వెనుకబడిన తరగతులకు సంబంధించింది కానీ, ఓకే, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదేవిధంగా మనకు సీనియర్ సిటిజన్కి సంబంధించింది, అదేవిధంగా ట్రాన్స్జెండర్ రైట్స్కు సంబంధించినవి ఇవన్నీ కూడా మనకు ఈ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కిందనే అవి రన్ చేయబడతాయి. సో కాబట్టి ఇక్కడ మనకు ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి, పథకం కాబట్టి, సో దానికి సంబంధించింది సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ. ఇక చాలా సింపుల్ క్వశ్చన్స్. సో ఆర్టికల్ కూడా అంత సింపుల్గా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఎందుకంటే లాస్ట్ 2 టైమ్స్ ఎగ్జాము డెప్త్గా చాలా క్వశ్చన్స్ అనేవి డెప్త్గా ఇవ్వడం జరిగింది. పేపర్ కూడా టఫ్గా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత జరిగినటువంటి మొదటి ఎగ్జామ్ కాబట్టి మేబీ ఎగ్జామ్ అంత పేపర్ అంతా ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అనుకున్నారో ఏమో, కానీ చాలా జనరల్గా అడిగారు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. అయితే ఈ క్రింది వాటిలో ఏ అధికరణం భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాల ఆర్థిక రక్షణలకు సంబంధించినది కాదు అని చెప్పేసి అన్నారు. సో మనకు 23 అనేటువంటిది వెట్టి చాకిరీ నిషేధం, బాండెడ్ లేబర్కి సంబంధించింది. 24 అనేది చైల్డ్ లేబర్కి సంబంధించినటువంటిది. ఓకేనా. 46 అనేటువంటిది సోషల్లీ ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వారి ఎడ్యుకేషన్, ఎకానమికల్ డెవలప్మెంట్ గురించి గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఈ 3 కూడా మనకు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక రక్షణలకు సంబంధించినవిగా భావించవచ్చు. సో ఇది కానిది, ఓకే, ఇది కానిది. ఈ 34 అనేటువంటిది మనకు ఎక్కడైతే మార్షల్ లా అనేటువంటిది ఏ ప్రాంతంలో అయితే కొనసాగుతుందో అక్కడ ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంట్కు ఉంటుంది అని చెప్పేసి 34 ఆర్టికల్ చెప్తుంది. కాబట్టి ఇచ్చిన దానిలో మనకు రైట్ కానిది, దీనికి సంబంధించినది కానిది ఏమిటి అంటే అధికరణ 34, ఆర్టికల్ 34 అనేటువంటిది. తర్వాత ఆర్టికల్ 15 గురించి క్రింది వాటిలో ఏ స్టేట్మెంటు మరియు స్టేట్మెంట్ సరి అయినవి అని చెప్పేసి ఇచ్చాడు. 15th ఆర్టికల్, ఓకేనా, మనకు రైట్ టు ఈక్వాలిటీలో 14 నుంచి 18 వరకు ఉంటుంది. అందులో 15th ఆర్టికల్ గురించి అడుగుతున్నాడు. 15th ఆర్టికల్లో మరి ఏముందో మీకు తెలియదా? 15th ఆర్టికల్లో మొత్తం మనకు 6 క్లాసెస్ ఉంటాయి.
ప్రభుత్వ పౌరుల పట్ల మతము, వర్ణ, కుల, లింగ, పుట్టిన ప్రదేశాలలో లేదా వాటిలో దేని ఆధారంగానైనా ఎలాంటి వివక్షత చూపరాదు అంటుంది 15th ఆర్టికల్. ఎస్, ప్రభుత్వము స్త్రీలకు మరియు పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించడాన్ని ఈ అధికరణము నిరోధించదు కదా. 15th ఆర్టికల్లో మనకు 3rd క్లాస్లో ఉంది. ఓకేనా. ఉమెన్స్ అండ్ చిల్డ్రన్కి సంబంధించినటువంటివి ఏమైనా స్పెషల్ ప్రొవిజన్స్, ఫెసిలిటీస్ కల్పించడం అనేటువంటిది ఉంటుంది. అది వివక్షతగా భావించరాదు, అది ఈ అధికరణ ప్రకారం నిరోధించబడదు అని చెప్పేసి మనకు చెప్పబడుతుంది 15th ఆర్టికల్లో. కాబట్టి ఇది సరి అనేదే. చట్టం ముందు సమానత్వము అనేటువంటిది మనకు 14th ఆర్టికల్ కాబట్టి సో ఇది కాదు. ఇచ్చిన దానిలో 15th ఆర్టికల్కు ఉన్నటువంటిది ఏమిటి అంటే ఏ మరియు బి మాత్రమే కదా. ఏ మరియు బి మాత్రమే అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, హాయ్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది చట్టాలను నాటి సంవత్సరాలతో జతపరచుము అని చెప్పేసి మనకు కొన్ని చట్టాలు ఇచ్చారు. సో మీ క్లాస్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ మధ్య కాలంలో మనకు చట్టాలకు సంబంధించినటువంటివి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఓకేనా. సో దేనికి సంబంధించిందైనా చట్టాలు ఎప్పుడు చేయబడ్డాయి, ఓకేనా, వాటికి సంబంధించినటువంటి ఆ చట్టాల యొక్క ముఖ్యాంశాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని చట్టాలు ఇచ్చి దానికి సంబంధించిన అంశాలు అడుగుతున్నాడు, కొన్ని చట్టాలు ఇచ్చి వాటి యొక్క ఇయర్స్ను, లాంచింగ్ ఇయర్కి సంబంధించింది ఆ చట్టాలు తీసుకొచ్చిన సంవత్సరాలను మ్యాచ్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఆ రకమైన క్వశ్చనే ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది మనకి ఎప్పుడు చేయబడిందో తెలుసు కదా, 1989లో చేయబడింది. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి చట్టం అనేది 1993లో చేయబడింది. తర్వాత మనకి బాల కార్మిక నియంత్రణ నిషేధ చట్టం అనేటువంటిది 1986లో చేయబడింది. సో వికలాంగుల హక్కుల చట్టం అనేటువంటిది మనకు 2016లో చేయబడింది. సో ఇది అంతకుముందు మనకు 1995లో చేసిన చట్టం ఉండేది, దాని స్థానంలో కొత్త చట్టం అనేటువంటి తీసుకొచ్చారు 2016లో. మనకు దాన్ని మనం దివ్యాంగుల హక్కుల చట్టము అని చెప్పేసి మనం పేర్కొంటున్నాం, 2016లో తీసుకొచ్చింది. సో ఈ చట్టం ప్రకారం మనకు రిజర్వేషన్ అనేటువంటిది కూడా మారింది. దానికి ముందు మనం ఫస్ట్ ఆన్సర్ ఒకసారి చూద్దాం ఇందులో. సో ఏ ఆప్షన్కు 4th వన్ అనేటువంటిది, తర్వాత బి ఆప్షన్కు 3rd వన్ అనేటువంటిది, సి ఆప్షన్కు 2nd వన్ అనేది ఉంది, డి ఆప్షన్కు 1st వన్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లో మనకు 4th వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా ఉంది. ఓకేనా, 4th వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా ఉంది. ఇక ఒక్కసారి మనకు ఈ చట్టంకు సంబంధించింది డిఫరెన్స్ చూడండి. మనకు ఈ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఏదైతే 1995లో చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో, సో దానికి కొత్త చట్టమే 2016లో తీసుకురావడం జరిగింది. ఓకేనా. ఈ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 మరియు అంతకుముందు వికలాంగుల హక్కుల చట్టంకు సంబంధించి 1995కి మధ్య వ్యత్యాసం ఏంటంటే, సో మనకు ఈ డిజేబుల్డ్ పర్సన్స్ వికలాంగులకు 3% ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి ఉంది. విద్యా సంస్థలలో ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలలో 3% కల్పించాలని ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 4% రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి మనకు పాత చట్టం చెప్తుంది. సో దీని స్థానంలో తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏం చెప్తుందండి? సో కొత్త చట్టం ప్రకారం వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన దానిలో ఎంత శాతం రిజర్వేషన్ అండి? 4% రిజర్వేషన్ కల్పించమని చెప్తుంది. అదేవిధంగా విద్యా సంస్థలలో అయితే 5% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి పేర్కొంటుంది. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో 5%, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో 4% రిజర్వేషన్ కంపల్సరీగా డిజేబుల్డ్ పర్సన్స్కి కల్పించాలి, వికలాంగులకు కల్పించాలి. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అయితే మాత్రం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో 5% వరకు వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి. మరియు ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నత విద్యా సంస్థలు, అందులో మనకు 5% రిజర్వేషన్ కేటాయించాలి అని చెప్పేసి మనకు 2016 చట్టం అనేటువంటిది చెప్తుంది. ఓకేనా, రైట్. మనకు గత చట్టం ప్రకారం 7 రకాల వైకల్యం గురించి మనకు ఉండేది. ఓకేనా, 7 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ గురించి మనకు పాత చట్టం 1995లో ఉండేది. సో కొత్త చట్టంలో మరి ఎన్ని రకాల డిజేబిలిటీ గురించి మనకు తీసుకున్నారు? 21. ఓకే, 21 రకాల డిజేబిలిటీని బేస్ చేసుకొని మనకు వికలాంగులకు హక్కులు అనేటువంటివి కల్పించడం జరిగింది. సో ఇది మనకు సొసైటీ పరంగా కానీ మరియు అదేవిధంగా ఓకే అండి, పాలిటీ చాలా బాగా చేసాం, వెరీ గుడ్. సో సొసైటీ పరంగా కావచ్చు మరియు అదేవిధంగా పాలిటీ పరంగా కావచ్చు ఈ క్వశ్చన్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనకు సొసైటీలో కూడా ఈ రకమైనటువంటి రైట్స్కి సంబంధించింది ఉంది కదా, సోషల్ ఇష్యూస్, రైట్స్, పబ్లిక్ పాలసీస్ అంటారు కదా, అందులో మనకు ఇది సొసైటీ బేస్డ్గా అడిగినట్టు అనుకోవచ్చు లేదా పాలిటీ బేస్డ్గా అడిగినట్టుగా మనం భావించవచ్చు. సో ఇక్కడ 5th వన్ ఒకసారి చూడండి, ఒక 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ధృవీకరణ అని చెప్పేసి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అణగారిన మరియు అట్టడుగు ఉన్న సామాజిక వర్గాలకు వారి సామూహిక బేరసారాలకు మరియు స్థానిక పాలన మరియు అభివృద్ధి ప్రక్రియలో వారికి తగిన వాటాను పొందడానికి అవకాశం కల్పిస్తుంది అన్నారు. సో మెయిన్గా మనకు
ఈ ఏదైతే డీసెంట్రలైజేషన్ డెమోక్రసీకి సంబంధించినటువంటి వికేంద్రీకరణ ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనేది మనకు స్థానిక సంస్థల యొక్క ఏర్పాటుకు సంబంధించిందే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. మరి అలాంటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అంటే, అణగారిన అట్టడుగు వర్గాలు, సామాజిక వర్గాలు, ఎవరైతే సామాజికంగా వెనుకబడినటువంటి అణగారిన వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ వర్గాల యొక్క సామూహిక బేరసారాలకు మరియు స్థానిక పాలనలో అభివృద్ధి ప్రక్రియలో వారికి తగిన వాటాను పొందడానికి అవకాశం అందిస్తుంది అంటున్నారు. ఎస్, కరెక్ట్ కదండి. మనకు సోషల్ జస్టిస్ అనేటువంటిది ఈ స్థానిక సంస్థల ద్వారానే జరుగుతుంది. స్థానిక సంస్థలలోనే అణగారిన వర్గాలు అనగా సామాజికంగా వెనుకబడిన వర్గాలు, సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో, డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో, సో ఆ క్లాసెస్కు మనకి ఇక్కడ న్యాయం అనేటువంటిది మరియు వారికి పరిపాలనలో భాగస్వామ్యం అనేటువంటిది అవకాశం ఉంటుంది. అభివృద్ధి ప్రక్రియలో వారికి అవకాశం అనేటువంటిది కల్పించబడుతుంది. సో వికేంద్రీకరణ మరియు ప్రజాస్వామీకరణ ప్రక్రియ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు మహిళల వంటి అత్యంత మినహాయించబడిన సామాజిక సమూహాల ప్రయోజనాలు పరిరక్షించడానికి ఇది సహాయపడుతుంది అన్నారు. ఎస్, ఇక్కడ మనకి సామాజికంగా వెనుకబడిన వర్గాలు అన్నారు, ఇక్కడ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మహిళలు మరియు అత్యంత మినహాయించబడిన సామాజిక సమూహాల ప్రయోజనాలను ఇది పరిరక్షించడానికి సహాయపడుతుంది ప్రజాస్వామ్య వికేంద్రీకరణ మరియు వికేంద్రీకరణ ప్రక్రియ అన్నారు. సో రెండూ కూడా సరి అయినటువంటిదే. ఓకేనా? సో థర్డ్ వన్ ఆప్షన్ అనేటువంటిది ఇక్కడ సరి అయినటువంటిది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ రంగాలలో పౌర సమాజ సంస్థలు సుపరిపాలనకు దోహదం అవుతాయి అన్నారు. ఓకేనా? ఇక్కడ మనకు సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి, ఓకేనా, సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా గుడ్ గవర్నెన్స్కు దోహదపడతాయి, సుపరిపాలనకు దోహదపడతాయి అన్నారు. సో ఇది మనకు గవర్నెన్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్గా దీన్ని మనం భావించాలి. గవర్నెన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్గా దీన్ని భావించాలి. సో ఒకటి, ప్రజా వ్యవహారాలలో పాలు పంచుకోవడానికి జన సమీకరణ చేయడము అని చెప్పేసి అన్నారు. అంటే సో మనకు పబ్లిక్ అఫేర్స్లో, పబ్లిక్ రిలేషన్స్ లేదా పబ్లిక్ అఫేర్స్లో సో పార్టిసిపేషన్కు ఇది ఉపయోగపడుతుంది పౌర సమాజం, సివిల్ సొసైటీస్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది కరెక్ట్ అండి. తర్వాత విభిన్న క్రాస్ కట్టింగ్ వ్యాపార వర్గాలను ప్రోత్సహిస్తుంది. ఇది వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటిది కాదు. సో పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం కానీ మరియు ప్రజలను ఏకీకరణ చేయడంలో కానీ సివిల్ సొసైటీస్ అనేటువంటివి ఉపయోగపడతాయి. సివిల్ సొసైటీస్ మీన్స్ ఎన్జిఓస్ కావచ్చు, పత్రికలు కావచ్చు, అదేవిధంగా మనకు పొలిటికల్ పార్టీస్ కావచ్చు మరియు పౌర హక్కుల సంఘాలు కావచ్చు. వీటన్నిటిని కూడా మనం ఏమంటాం? సివిల్ సొసైటీస్ అంటాం. ఈ సివిల్ సొసైటీస్ అనేటువంటివి ప్రజా వ్యవహారాలలో ప్రజలను భాగస్వాములు చేయడం కోసం మరియు ప్రజలను సమీకరణ, ఓకేనా, మొబిలైజేషన్, ఓకేనా, పబ్లిక్ను మొబిలైజేషన్ చేయడం కోసం కానీ మరియు పబ్లిక్ను పార్టిసిపేషన్ చేయడంలో కానీ సివిల్ సొసైటీ పాత్ర అనేది కీలకమైనది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇచ్చిన దానిలో సి అనేది పాలనలో పారదర్శకత. ఎస్, పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది, అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీకి సివిల్ సొసైటీ అనేటువంటిది దోహదపడుతుంది మరియు ట్రాన్స్పరెన్సీని మెరుగుపరుస్తుంది. ఇక వ్యక్తిగత లాభాలకు సంబంధించినటువంటిది ఇక్కడ మనకు సివిల్ సొసైటీకి సంబంధించింది కాదు. సివిల్ సొసైటీకి సంబంధించింది. అంటే ప్రజలను ఏకీకరణ చేయడం, పరిపాలనలో వాళ్ళు భాగస్వాములు అయ్యే విధంగా వారిని చైతన్యవంతం చేయడం మరియు ప్రభుత్వాన్ని జవాబుదారీగా, పారదర్శకంగా, అకౌంటబిలిటీ, ప్రభుత్వంలో అకౌంటబిలిటీ, పరిపాలనలో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం కోసం సివిల్ సొసైటీ పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ పార్టిసిపేషన్ను పరిపాలనలో తీసుకురావడం కోసం సివిల్ సొసైటీ పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సివిల్ సొసైటీ వల్ల మనకు ఈ రెండు రకాల ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఒకటి ఏ ఆప్షను, మరొకటి సి ఆప్షన్. కాబట్టి ఇక్కడ ఏ మరియు సి అనేటువంటిది ఏదైతే ఉందో అది సరి అయినటువంటి ఆన్సర్. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకు క్యాబినెట్ సెక్రటరియట్ గురించి ఇచ్చారు. క్యాబినెట్ సచివాలయం 3 విభాగాలుగా వ్యవస్థీకరించబడింది. క్రింది వానిలో ఏ విభాగం అందులో ఒక భాగము అన్నారు. అంటే ఇది గవర్నెన్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇది గవర్నెన్స్ గురించి ఇచ్చినటువంటి క్వశ్చన్. క్యాబినెట్ సెక్రటరియట్ అనేటువంటిది ఉంటుంది. ప్రస్తుతం మనకు క్యాబినెట్ సచివాలయంలో 3 వింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే, ఆ 3 వింగ్స్లో ఈ క్రింది వాటిలో ఏది అని చెప్పేసి అన్నారు. సైనిక విభాగం, మిలిటరీ వింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా మనకు విత్త విధాన విభాగము అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? అదేవిధంగా సామాజిక విధానము అన్నారు, సోషల్ పాలసీకి సంబంధించి. తర్వాత అగ్రికల్చర్ పాలసీకి సంబంధించినటువంటి వింగ్ అని చెప్పేసి అన్నారు. మరొకటేమో ఫిజికల్ పాలసీకి సంబంధించినటువంటి వింగ్ అన్నారు. మరి ఇచ్చిన దానిలో ఇది ఫిజికల్ పాలసీస్కి సంబంధించిందా, మిలిటరీ విభాగం సంబంధించిందా అంటే మిలిటరీ విభాగం. అంటే మన క్యాబినెట్ సెక్రటరియట్లో 3 ఉన్నాయి. క్యాబినెట్ సచివాలయంలో 3 విభాగాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి సివిల్ వింగ్, ఓకేనా, ఒకటి సివిల్ వింగ్ అని చెప్పేసి ఉంటుంది, పౌర విభాగము అని చెప్పేసి ఉంటుంది. రెండవది మిలిటరీ వింగ్,
సైనిక విభాగము అని ఉంటుంది. మూడవది ఇంటెలిజెన్స్ విభాగము అని చెప్పేసి మనకు అవి ఉంటాయి. ఇలా మనకు సివిల్ వింగ్ మరియు అదేవిధంగా మిలిటరీ వింగ్ మరియు అదేవిధంగా మనకు ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి 3 వింగులు ఉంటాయి. కాబట్టి ఇచ్చిన దానిలో మిలిటరీ వింగ్ అనేటువంటిది మన క్యాబినెట్ సెక్రటరీలో భాగము. ఓకేనా. క్యాబినెట్ సెక్రటరీగా ప్రస్తుతం భారతదేశంలో క్యాబినెట్ సెక్రటరీ ఎవరండి చెప్పండి. భారతదేశంలో మనకు ఒకసారి లాస్ట్ టైము ఎగ్జామ్లో అడిగాడు గవర్నెన్స్లో భాగంగా, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ అధికారిగా ఎవరిని పేర్కొంటాం, లేదా అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వెంట్గా ఎవరిని పేర్కొంటాము అన్నాం. అంటే వారిని క్యాబినెట్ సెక్రటరీని అంటారు. ఇప్పుడు రాష్ట్రంలో మనకు చీఫ్ సెక్రటరీ రాష్ట్రంలో ఉన్నత స్థాయి, అందరికంటే ఉన్నత స్థాయి అధికారిగా ఏ విధంగా చెప్పబడుతుందో, దేశంలోనే సివిల్ సర్వీసెస్లో అత్యున్నతమైన అధికారి ఎవరు అంటే క్యాబినెట్ సెక్రటరీ. సో ప్రజెంట్ మన క్యాబినెట్ సెక్రటరీ ఎవరండి? రాజీవ్ గౌబా అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ మనకు క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నాడు. ఓకే. సో మొత్తానికి క్యాబినెట్ సెక్రటరీలో మనకు 3 వింగ్స్ ఉంటాయి. సివిల్ వింగ్ అనేది, మరియు అదేవిధంగా మిలిటరీ వింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో అదేవిధంగా ఇంటెలిజెన్స్ వింగ్ అని చెప్పేసి మనకు ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇచ్చిన దానిలో ఒకటి ఆన్సర్. తర్వాత భారత రాజ్యాంగంలోని క్రింద పేర్కొన్న ప్రకరణలను వాటి వివరణలతో జతపరచండి అని చెప్పేసి ఇచ్చారు. వాటి వివరణలతో జతపరచండి అన్నారు. ఇంత సింపుల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో మొత్తానికి పోటీ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే పోయినసారి మనకు పేపర్ కొంచెం టఫ్గా ఉండడం వల్ల సో మనకు మెయిన్స్ క్వాలిఫై అయ్యేటువంటి వారిలో కొంచెం మనకు పోటీ తక్కువగా ఉండేది. సో మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి కష్టపడాల్సి ఉండేది. సో ఇప్పుడు విషయం ఏమిటి అంటే పేపర్ చాలా ఈజీగా ఉంది కాబట్టి ఎక్కువ మంది మనకు పేపర్ ఈజీగా ఉంది కాబట్టి క్వాలిఫై అవ్వడం అనేది చాలా ఈజీ. అయితే క్వాలిఫై అయిన వారిలో మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి సత్తా, ఆల్రెడీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, ఎంతమంది గ్రూప్ 1 మెయిన్స్ గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళు ఉంటారు అనేది ఇక్కడ ఆలోచించండి. అందుకే ఇప్పుడు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎవరైతే క్లియర్ చేసుకొని మెయిన్స్కి వెళ్తారో, గ్రూప్ 1 లక్ష్యం మీద అయినట్లయితే మీరు ఒక మెయిన్స్ మీదనే పూర్తి కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈసారి సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే సో ఇక్కడ మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్స్ కావచ్చు, మిగతా ఎగ్జామ్స్కు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కావచ్చు, మిగతా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయిన అభ్యర్థులు అందరూ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారు. ఇందులో చాలామంది క్వాలిఫై అవుతారు. పేపర్ ఆ రకంగా ఉంది కాబట్టి క్వాలిఫై ఎవరైతే మెయిన్స్కి వెళ్తారో ఆ మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్ మీద ఎవరైతే కమిట్మెంట్తో చదువుతారో వారు ఖచ్చితంగా ఈసారి సక్సెస్ అవుతారు. ఎందుకంటే పోటీ తక్కువ ఉంటుంది మెయిన్స్లో. సో ఈ గ్రూప్ 1 మెయిన్స్ రాసేటువంటి దగ్గర పోటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్లోనే పోటీ పెరిగింది ఇప్పుడు. ఓకేనా. క్వశ్చన్ పేపర్ అనేది ఈ మాదిరిగా ఇవ్వడం వల్ల. సో 14th ఆర్టికల్ అనేటువంటిది చట్టం దృష్టిలో అందరూ సమానులే. 16th ఆర్టికల్ అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం. 17th అన్టచబిలిటీ. 18th అనేది టైటిల్స్ అనేటువంటివి రద్దు అని చెప్పేసి అంటుంది. సో ఇంత సింపుల్ క్వశ్చన్ అనేటువంటిది గతంలో అసలు ఈ మధ్య కాలంలో చూడనే లేదు. సో ఏ ఆప్షన్ అనేటువంటిది 3rd వన్, సో బి ఆప్షన్ అనేటువంటి 2nd వన్, ఓకేనా, సి అనేటువంటిది 1st వన్. కాబట్టి మొత్తంగా 3rd ఆప్షన్ అందులో ఆన్సర్గా ఉంది. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. పార్లమెంట్ అంటరానితనం చట్టం 1955. ఓకేనా. మనకు అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి 1955లో చేయడం జరిగింది. అంటరానితనం నేరాల చట్టం అని చెప్పేసి 1955లో పార్లమెంట్ చేసింది 17th ఆర్టికల్ బేస్ చేసుకొని. అయితే ఈ చట్టం చేసిన తర్వాత ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ముందుగా ఇచ్చిన మొదటి కేసుగా ఈ క్రింది వాటిలో దేన్ని పేర్కొంటాం? కర్ణాటక రాష్ట్రం వర్సెస్ అప్పా బాలు ఇంగాలే అనేటువంటి కేసా, తంతి తపాలా శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి షెడ్యూల్ కులాలు తెగల ఉద్యోగుల సంక్షేమ సంఘం వర్సెస్ కేంద్ర ప్రభుత్వమా, కేరళ రాష్ట్రం వర్సెస్ గులాబ్ సింగ్, విమలేష్ తోమర్ వర్సెస్ హర్యానా రాష్ట్రమా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇచ్చిన ఆప్షన్లో ఒకటి తెలిసినా మనం ఆన్సర్ చేయడానికి అంత ఈజీగా ఉన్నది పేపర్. సో ఈ చట్టం చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చింది మనకు అప్పా ఇంగాలే వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు అండి. ఈ కేసు ఎందుకు అడిగారు అంటే ఇది 1974లో సుప్రీంకోర్టు ఈ కేసులో విచారణ జరిపింది. బి కాదండి, ఏ. 1974లో సుప్రీంకోర్టు 1974లో కర్ణాటక హైకోర్టు, ఫస్ట్ వన్ కర్ణాటక హైకోర్టు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలను అన్టచబిలిటీ బేస్గా వారి యొక్క జాబితాను తయారు చేయడం అనేటువంటిది అది హక్కులకు విరుద్ధం, అది ప్రాథమిక హక్కులకు విరుద్ధము అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు అనేటువంటిది పేర్కొంది. ఓకేనా. హక్కులకు విరుద్ధము అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొందండి. రైట్. ఇప్పుడు నేరాల యాక్ట్ అనేటువంటిది 1955లో చేయబడింది. మనకు అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ అనేది 1955లో చేయబడింది. ఈ చట్టమును కర్ణాటక హైకోర్టు
అప్ప బాలు ఇంగాలే వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో కర్ణాటక హైకోర్టు అనేటువంటిది సో ఈ చట్టం యొక్క వివరణను విమర్శించడం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సో అన్టచబిలిటీ అఫెన్సెస్ అంటే ఎవరిని అని చెప్పారు అంటే షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వారిపైన చూపించేటువంటి డిస్క్రిమినేషన్ వివక్షతను అన్టచబిలిటీగా భావించబడుతుంది. అందుకు 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అదియే వివక్షత అవుతుంది. అలా చెప్పడము వివక్షత అవుతుంది. అన్టచబిలిటీని బేస్ చేసుకొని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన జాబితాను పేర్కొనడమే వివక్షత అవుతుంది అని చెప్పేసి పేర్కొన్నారు. ఈ తీర్పు వచ్చిన తర్వాతనే మనకు 1976లో ఈ అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ పేరును మార్చారు. ఏమని మార్చారు? సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అని చెప్పేసి అన్నారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టము అని చెప్పేసి పేరు మార్చారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టము అని చెప్పేసి ఈ చట్టం పేరును మార్చడము అనేది జరిగింది. ఓకేనా? రైట్. మనకు యాక్చువల్గా ఫస్ట్ ఈ 17th ఆర్టికల్ను ఉపయోగించుకొని పార్లమెంట్ ఈ చట్టం చేయడానికి కారణమైన తీర్పు ఏంటిదంటే ఫంకు బండారీ అనేటువంటి కేసులో ఒక షెడ్యూల్డ్ కులానికి చెందినటువంటి వ్యక్తికి సో క్షౌరం చేయడానికి నిరాకరించడం అది కూడా అన్టచబిలిటీయే అవుతుంది. కాబట్టి ఇలాంటి అన్టచబిలిటీ అఫెన్సెస్ను నిషేధిస్తూ తగు చట్టం చెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును బేస్ చేసుకొని 1955లో పార్లమెంట్ ఈ చట్టం చేసింది. ఈ చట్టం చేసిన తర్వాత ఈ చట్టం యొక్క రూపకల్పనలో లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే లిస్టును తయారు చేయడానికి అన్టచబిలిటీని ప్రామాణికంగా తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పడంతో ఈ కేసులో చెప్పడంతో అప్పుడు 1976లో ఈ చట్టం యొక్క పేరు మార్చడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ పాటించాల్సిన సో ఇదొక్కటి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దానిలో ఒకటి వచ్చిందండి మనకి ఇక్కడ. పాటించాల్సిన విధి ప్రక్రియ అని చెప్పేసి మనకు డ్యూ ప్రాసెస్కి సంబంధించి ఇచ్చారు. డ్యూ ప్రాసెస్కి సంబంధించి రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విధంగా పేర్కొన్నారు అని చెప్పేసి ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ పైన ఏదో ఒక స్టేట్మెంట్ మీద ఈ మధ్యకాలంలో మన క్వశ్చన్ అడుగుతున్నారు. ఏదో ఒక స్టేట్మెంట్. ఓకేనా? లాస్ట్ టైం మీకు ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ తీసుకుంటే అందులో మహిళా సాధికారిత మహిళా పురోగతి గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అడిగిన స్టేట్మెంట్ గురించి ఇచ్చారు. సో ఇక్కడ మనకు డ్యూ ప్రాసెసెస్ విధి ప్రక్రియ, ఓకేనా, విధి ప్రక్రియకు సంబంధించి రాజ్యాంగ సభలో అంబేద్కర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ గురించి చెప్పారు. సో ఇక్కడ మనకు శాసన న్యాయశాఖల మధ్య గల సంబంధాలకు సమాఖ్య విధానంలో శాసనశాఖ చేసిన చట్టాలు చెల్లనేరవని చెల్లుబాటు కావని న్యాయశాఖ నిర్ణయిస్తుందని, సమాఖ్య ఏర్పాటు వెసులుబాటు ప్రమేయం ఉంటుంది అని చెప్పేసి మనకి ఇచ్చారు. పైన సమాధానాలలో సరి అయినది ఎంచుకొనుము అని చెప్పేసి ఇచ్చారు. సో ఇచ్చిన దానిలో ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. పాటించాల్సిన విధి ప్రక్రియ డ్యూ ప్రాసెస్ ఓకేనా, డ్యూ ప్రాసెస్. సో శాసనాలు చేయడంలో పాటించాల్సిన విధి ప్రక్రియ, దానిపైన ఉన్న పరిమితులు ఏమిటి అని చెప్పేసి ఆన్సర్ చేయండి. రైట్. సో ఇచ్చిన దానిలో 3 కరెక్టే ఉంటాయి. ఎలా అంటే చూడండి, శాసనం న్యాయశాఖల మధ్య గల సంబంధాలు అంటే ఇప్పుడు శాసన వ్యవస్థ అనేది చట్టాలు చేస్తుంది. అయితే ఆ చట్టాల ద్వారా న్యాయ వ్యవస్థకు అధికారాలు వస్తాయి. అంటే ఉదాహరణ క్రిమినల్ చట్టాలు కానీ సివిల్ చట్టాలు కానీ, ఈ క్రిమినల్ లాస్ మరియు సివిల్ లాస్ వివిధ చట్టాలను బేస్ చేసుకునే న్యాయ వ్యవస్థ విచారణ చేస్తుంది. మరి న్యాయ వ్యవస్థ విచారణ చేయడానికి కావలసిన చట్టాలను చేసేది ఎవరు? శాసన వ్యవస్థ. మరియు అదేవిధంగా శాసన వ్యవస్థ చేసే చట్టాలు రాజ్యాంగ పరిధికి లోబడి ఉండే విధంగా చూడాల్సింది న్యాయ వ్యవస్థ. శాసన వ్యవస్థ చేసే చట్టాలు రాజ్యాంగ పరిధికి అగేనిస్ట్గా ఉన్నట్లయితే మనకు వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా మన శాసన వ్యవస్థ లెజిస్లేచర్ చేసేటువంటి శాసనాలు ఉన్నట్లయితే అప్పుడు న్యాయ వ్యవస్థ వాటిని అడ్డుకునే అధికారం ఉంటుంది, జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం ఉంటుంది. ఇలా మనకు శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య సంబంధాలు అనేటువంటివి మన రాజ్యాంగంలో కనబడుతూ ఉన్నాయి. ఓకేనా? శాసన ప్రక్రియ
శాసన వ్యవస్థ శాసనాలు చేస్తుంది. ఈ శాసనాల ద్వారా న్యాయ వ్యవస్థకు అధికారాలు ఉంటాయి, అయితే మరి శాసన వ్యవస్థ చేసే ఈ శాసనాలు అనేవి రాజ్యాంగ పరిధిలో ఉండే విధంగా న్యాయ వ్యవస్థ నియంత్రణ కలిగి ఉంది. అందుకనే బి ఆప్షన్ చూడండి. సమాఖ్య విధానం అంటే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి సమాఖ్య విధానాలలో శాసనశాఖ చేసిన చట్టాలు చెల్లనేరవు అని, చెల్లుబాటు కావు అని న్యాయశాఖ నిర్ణయిస్తుంది. అదే మనం జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం అనేటువంటిది ఉంటుంది. అలా న్యాయ వ్యవస్థకు స్వతంత్రత అనేటువంటిది ఉంటుంది. సమాఖ్య ఏర్పాటు వెసులుబాటు ప్రమేయం ఉంటుంది అన్నారు. సమాఖ్య ఏర్పాటు అనేటువంటిది మనకు వెసులుబాటు ప్రమేయం ఉంటుంది అన్నారు. అంటే మన దగ్గర ఫెడరల్ ఫ్యూచర్ సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్. అయితే ఈ ఫెడరలిజం అనేటువంటిది పూర్తి దృఢమైనటువంటి ఫెడరలిజం కాదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి పవర్, సెపరేషన్ ఆఫ్ ద పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ మధ్య ఏదైతే ఉన్నాయో ఆ సెంట్రల్ స్టేట్కి మధ్య సంబంధించినటువంటి పవర్స్ అనేటువంటివి మన భారతదేశంలో పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో కనుక తీసుకున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ పవర్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్కు అథారిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇన్ జనరల్ సిచ్యువేషన్లో కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ పవర్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ కూడా కలిగి ఉంటుంది. మనం అది 249 ఆర్టికల్ అయితేనేమి, మరియు 312 ఆర్టికల్ అయితేనేమి, ఇలా వివిధ ఆర్టికల్స్ మనం తీసుకున్నట్లయితే సాధారణ పరిస్థితులలో కూడా రాష్ట్రాలకు కల్పించిన రాజ్యాంగ అధికారాలను కేంద్రము స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా. మరియు ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రాల యొక్క అధికారాలు అనేవి కేంద్రానికి దక్కుతాయి. కాబట్టి భారతదేశంలో సమాఖ్య ఏర్పాటు అనేది వెసులుబాటుతో ఉంది. ఎందుకంటే ఇది పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న సమాఖ్య. ఓకేనా. భారతదేశంలో భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని కల్పించాలని ఏర్పాటు చేసుకున్న సమాఖ్యనే కానీ ఇది మనం ఒక రాష్ట్రాల విలీనం ద్వారా ఏర్పడినటువంటిది కాదు. ఓకేనా. ఇది రాష్ట్రాల విలీనం ద్వారా ఏర్పడినటువంటి ప్రక్రియ కాదు. ఇది విచ్చితి ప్రక్రియ. అంటే అఖండ భారతదేశంలో బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని పాటించడం వల్ల ఈ ప్రాంతీయ విభేదం అనేటువంటిది వచ్చింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల యొక్క పరిపాలనా సౌలభ్యం కోసము, అన్ని ప్రాంతాల యొక్క స్వయం ప్రతిపత్తి కోసం మనం సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమాఖ్య ఏర్పాటు అనేది వెసులుబాటు ప్రమేయం ఉంటుంది, అది దృఢమైనటువంటిది ఏమి కాదు అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మన భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య వ్యవస్థ గురించి తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇవి మనకు ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన దానిలో 3 కూడా సరి అయినటువంటి సమాధానమే. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11th వన్. రాజ్యాంగంలోని 368 ఆర్టికల్. చాలా సింపుల్ క్వశ్చన్. రాజ్యాంగంలోని 368 ఆర్టికల్ ప్రకరణకు సంబంధించింది ఈ క్రింద పేర్కొన్న వాటిని పరిశీలించండి అన్నారు. ఇది రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్ అధికారాన్ని కల్పిస్తుంది అన్నారు. మనం రాజ్యాంగ సవరణ చట్టాలు చెప్పుకునేటప్పుడు ఈ రాజ్యాంగ సవరణ ప్రక్రియ, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ గురించి కూడా మీకు చెప్పాను. ఈ ప్రాసెస్లో మనకు ప్రారంభంలో జస్ట్ 368 ఆర్టికల్లో మన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మెథడ్స్ గురించి ఉంది. అంటే ఏంటి? రాజ్యాంగ సవరణ పద్ధతుల గురించి మాత్రమే మన రాజ్యాంగం ప్రారంభంలో ఉండేది. రాజ్యాంగ ప్రారంభంలో 368 ఆర్టికల్, రాజ్యాంగ సభ చే రూపొందించబడిన రాజ్యాంగంలో 368 ఆర్టికల్ కేవలం రాజ్యాంగ సవరణ పద్ధతుల గురించి మాత్రమే పేర్కొనేది. కానీ 1971లో 24 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి 368 ఆర్టికల్కు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చెప్పేసి 3 క్లాసెస్ చేర్చారు. అందులో క్లాస్ 1 అనేది ఏం చెప్తుంది? రాజ్యాంగాన్ని సవరించే అధికారం మరియు సవరణ పద్ధతులు అని చెప్పేసి రాశారు. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది 368 ఆర్టికల్లో క్లాస్ 1. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. రాజ్యాంగాన్ని సవరించే పద్ధతుల గురించి మాత్రమే మన రాజ్యాంగ సభ రాజ్యాంగంలో రాసింది 368 ఆర్టికల్లో. కానీ పార్లమెంట్ 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో రాజ్యాంగ సవరణ పద్ధతులే కాదు, రాజ్యాంగాన్ని సవరించే అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుంది అని చెప్పి మార్పు చేశారు. కాబట్టి ఇదొకటి. 2/3 సభ్యుల ఆమోదంతో రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కి అధికారం కల్పిస్తుంది అన్నారు. కరెక్టే కదండి. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ తోటి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంటుంది. 368 ఆర్టికల్లో మనకు సింపుల్ మెజారిటీ ద్వారా రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి గురించి ఉండదు. ఓకేనా. సో 368 ఆర్టికల్లో మనకు 2 పద్ధతులు ఇచ్చారు రాజ్యాంగాన్ని సవరించడానికి. ఒక పద్ధతి ఏమో పార్లమెంట్ స్పెషల్ మెజారిటీ తోటి, మరొక పద్ధతి ఏమో పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో పాటుగా రాష్ట్రాల యొక్క 50% రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా ఉండాలి అని చెప్పేసి ఉంది. కాబట్టి మనకు 368 ఆర్టికల్లో 2 క్లాజ్ ఏదైతే ఉందో, 368 ఆర్టికల్లో 2 క్లాజులు ఏదైతే ఉందో, ఈ 2 క్లాజులో 2 పద్ధతుల గురించి పేర్కొన్నారు. అందులో ఒక పద్ధతి ఇది, ప్రత్యేక మెజారిటీ తోటే రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కి అధికారం కల్పిస్తుంది 368. మరియు ప్రాథమిక హక్కులను సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని కల్పించదు అన్నారు. దట్స్ రాంగ్.
ఎందుకంటే ప్రాథమిక హక్కులనే కాదు, రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారము పార్లమెంటుకు ఉంది. అది 368 ఆర్టికల్లో 3rd క్లాజ్లో పేర్కొన్నారు. సో ఇచ్చినటువంటి చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్ ఏమో 368 ఆర్టికల్లో క్లాజ్ 1 ఇది, ఈ బి ఆప్షన్ ఏమో 368 ఆర్టికల్లో క్లాజ్ 2 సవరణ పద్ధతి, ఇదేమో సి ఆప్షన్ ఏమో 368 ఆర్టికల్లో 3rd క్లాజ్, 368 ఆర్టికల్లో క్లాస్ 3 గురించి ఉంది. 368 ఆర్టికల్లో క్లాస్ 3 ఏమని చెప్తుంది, రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం ఇంక్లూడింగ్ ప్రాథమిక హక్కులనైనా సవరించే అధికారం పార్లమెంట్కు ఉన్నట్టు అని చెప్తున్నారు. ఇది ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు, 24th అమెండ్మెంట్ ద్వారా. ఇది 24th అమెండ్మెంట్ చేయడానికి కారణం ఏంటి, ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇన్ 1967లో సుప్రీంకోర్టు 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ పద్ధతులు మాత్రమే పేర్కొనబడ్డాయి, అంతేకాని రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఏ విధమైనదని చెప్పబడలేదు అని చెప్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పి ఐసీ గోలక్నాథ్ కేసులో 1967లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి వాటిని అమెండ్మెంట్ చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పడంతో 1971లో ఆ తీర్పును బేస్ చేసుకొని 1971లో 24th అమెండ్మెంట్ చేసి రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం ఉంటుందని, రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని, మరియు రాజ్యాంగ సవరణ పద్ధతులని ఈ 3 క్లాజులను ఈ విధంగా తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రాథమిక హక్కులను సవరించడానికి పార్లమెంటుకు అధికారం కల్పించదు అనేది రాంగ్. ఖచ్చితంగా అధికారం ఉంటుంది. 24th అమెండ్మెంట్ ప్రకారం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. ప్రాథమిక హక్కులే కాదు, రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా ప్రవేశికనైనా ఏ భాగాన్నైనా సవరించుకోవచ్చు. కానీ రాజ్యాంగ మౌలిక నిర్మాణం తప్ప ఇతర ఏ అంశాలపైన సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది. సో ఎంత ప్రాసెస్గా ఇచ్చాడంటే ఇది కరెక్ట్. ఓకేనా, రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించండి, కానీ మౌలిక నిర్మాణాన్ని సవరించే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు. అలా మౌలిక నిర్మాణాన్ని సవరించే అధికారము పార్లమెంటుకు ఇవ్వబడలేదు 368 ఆర్టికల్ ప్రకారం. ఇది మనకు కేశవానంద భారతి కేసులో ఇచ్చినటువంటి తీర్పును ఇక్కడ మనం అప్లికేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇచ్చిన దానిలో మనకు ఏబిడి అనేటువంటిది సరి అయినటువంటి ఆన్సర్. ఓకేనా, సో సెకండ్ వన్ అనేటువంటి సరి అయినటువంటి ఆన్సర్. చెప్పింది మీకు అర్థమైంది కదండి. మనం ఏదైతే ఇక్కడ మనకు రాజ్యాంగ సవరణ అనే దగ్గర మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, దాని తదుపరి అమెండ్మెంటు, దాని తదుపరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సింపుల్గా మనం చెప్పాలి అంటే ఐసీ గోలక్నాథ్ కేసు, ఫస్ట్ వన్ ఐసీ గోలక్నాథ్ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. సో ఈ కేసు తీర్పు వచ్చే వరకు మనకు 368 ఆర్టికల్ అనేది రాజ్యాంగ సవరణ పద్ధతుల గురించి ఉండేది. రాజ్యాంగ సవరణ పద్ధతుల గురించి మాత్రమే పేర్కొనబడి ఉండేది. ఈ కేసులో మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని, మరియు రాజ్యాంగ సవరణ పద్ధతులే 368 ఆర్టికల్ చెప్పింది, కానీ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఏ విధంగా ఉంది అనేది చెప్పబడలేదు అన్నారు. ఎప్పుడైతే ఈ తీర్పు వచ్చిందో ఆ తీర్పును బేస్ చేసుకొని 368 ఆర్టికల్కు 1971లో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. ఈ అమెండ్మెంట్ చేసి ఈ 368 ఆర్టికల్కు క్లాస్ 1ను, క్లాస్ 2ను, క్లాస్ 3ని చేర్చారు. యాక్చువల్ ఏంటంటే 368 ఆర్టికల్లో ఉన్న రాజ్యాంగ సవరణ పద్ధతులను 2nd క్లాస్గా దాన్ని రిపీల్ చేసి 1వ క్లాసు 3rd క్లాస్ అనేది సపరేట్గా తీసుకొచ్చారు. 1వ క్లాస్ ఏమో రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు కలదు. ఓకేనా, 2వ క్లాస్ ఏమో రాజ్యాంగ సవరణ పద్ధతులు, 2 పద్ధతుల గురించి ఉంది. 3వ క్లాస్ ఏమో రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా అనగా ప్రాథమిక హక్కులనైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అని అన్నారు. అయితే ఈ సవరణను కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు సమీక్ష చేస్తుంది, జ్యుడిషియల్ రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసి ఈ సవరణ కరెక్టే అని చెప్తుంది. 24th అమెండ్మెంట్ రాజ్యాంగబద్ధమైనదే, కానీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు అని చెప్పింది. ప్రాథమిక హక్కులనే కాదు, రాజ్యాంగంలో ఏ భాగానైనా అమెండ్మెంట్ చేసుకోవచ్చు, కానీ మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం మాత్రము, బేసిక్ స్ట్రక్చర్ను మాత్రం అమెండ్మెంట్ చేసే పవర్ మాత్రం పార్లమెంటుకు లేదు అని మనకు కేశవానంద భారతి కేసులో పేర్కొన్నారు. కేశవానంద భారతి కేసులో 1973లో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ను అమెండ్మెంట్ చేసే అధికారం మాత్రం పార్లమెంట్కి లేదు అన్నారు. అయితే ఈ తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇందిరాగాంధీ మేడం గారు 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి 368 ఆర్టికల్కు 4th క్లాసును 5th క్లాసును యాడ్ చేశారు. అంటే రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సో అది న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు, మరియు న్యాయ వ్యవస్థ అనేటువంటిది దాన్ని న్యాయ వ్యవస్థపైనే పార్లమెంటుకు అధికారం ఉంటుంది అన్నట్టుగా 4th 5th క్లాస్ చేశారు. అయితే ఈ 4th 5th క్లాసులు అనేటువంటివి చెల్లనేరవు అని చెప్పేసి మినర్వా మిల్స్ కేసులో
మినర్వా మిల్స్ కేసులో మనకు 1980లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ 4th క్లాస్ 5th క్లాస్ అనేవి చెల్లవు. ఎందుకంటే రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని భంగం కలిగించే విధంగా ఏ సవరణ చెయ్యరాదు. ఓకేనా, రైట్. సో ఇవి మనకి ఇక్కడ గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ వన్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. సో రైట్ టు ఓటుకు సంబంధించిన దాని గురించి ఇచ్చారు ఇక్కడ మనకు. ఓటు హక్కు వినియోగం ఒక రకమైన భావ ప్రకటన అని భారత సుప్రీంకోర్టు గుర్తించింది. ఓకేనా, అంటే ఓటు హక్కును వినియోగించుకోవడం 19th ఆర్టికల్కి సంబంధించింది అని భారత సుప్రీంకోర్టు గుర్తించిందట. అది ఏ కేసులో గుర్తించిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. బి అనేది ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తుల పూర్వాపరాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఇవ్వబడింది అని చెప్పేసి అన్నారు. అంటే మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో 36 సెక్షన్లో 4 క్లాజ్ అనేది ఉంది. ఇటీవలనే దీని మీద సుప్రీంకోర్టు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అందుకనే రెండు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను బేస్ చేసుకొని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది ఎగ్జామ్లో. ఓకేనా, సో ఒకసారి చూద్దాం. ఇదేమిటయ్యా అంటే మనకు 2013లో మనకు PUCL వర్సెస్ ఓకేనా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో నోటా ఆప్షన్ను సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. ఈ నన్ ఆఫ్ ది ఎబో ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఈవీఎం మిషన్స్లో ఉండాలి అని చెప్పేసి దీనిపైన PUCL అనే సంస్థ కేసు వేసింది, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానికి కారణం ఏంటంటే, సో ఓటు హక్కును వినియోగించుకోవడం వ్యక్తి యొక్క ఓటర్ల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ. అయితే ఇక్కడ మనకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ కూడా ఆ నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్థుల్లో ఏ అభ్యర్థికి కూడా తను ఓటు వేయాలనుకోకపోతే అతను ఒక ఆప్షను కలిగి ఉండాలి. ఏ ఆప్షను? పై వారందరూ ఎవరు కాదు అనే ఒక ఆప్షన్ ఉండాలి. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవడం 19 క్లాస్ 1A కిందికి వస్తుంది. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందికి వస్తుంది. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను కల్పించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈవీఎంలో కానీ బ్యాలెట్ పేపర్లో కానీ కింద నోటా ఆప్షన్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పి 2013లో మనకు PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛ, అందుకే నోటా ఆప్షన్ అనేది పెట్టారు. ఓకేనా, నోటా ఆప్షన్ లేకపోతే అసలు మనం ఓటు వేయడానికి కూడా వెళ్ళాం. కాబట్టి ఓటు వేయాలి, మనం మన అభిప్రాయాన్ని చెప్పాలి అంటే అక్కడ అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినా మనకు ఆప్షనే నోటా ఆప్షన్. అది మన భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం కల్పిస్తుంది. తర్వాత ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తుల పూర్వాపరాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఇవ్వబడింది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ 19 క్లాస్ 1A ప్రకారం ఓటర్లకు పోటీ చేసే అభ్యర్థులు అంటే కంటెస్ట్ చేసేటువంటి అభ్యర్థుల యొక్క వివరాలను తెలుసుకునే అవకాశం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద 19 క్లాస్ 1A కింద ఓటర్లకు ఉంటుంది. కాబట్టి ఓటర్లకు పోటీ చేసే అభ్యర్థులు తమ వివరాలు తెలియజేయాలి అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం వల్ల ఏం చేశారు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో 36వ సెక్షన్లో పేర్కొన్నారు. ఏమని చెప్పారు, ఈ 36వ సెక్షన్ ప్రకారం పోటీ చేసే అభ్యర్థులు వారి యొక్క వివరాలను అఫిడవిట్ ద్వారా ఇవ్వాలి. అంటే వాళ్ళ యొక్క మ్యారిటల్ స్టేటస్ కానీ, తర్వాత వారి యొక్క ఫినాన్షియల్ స్టేటస్, వారి యొక్క ఎకానమికల్ స్టేటస్ కానీ, మరియు అదేవిధంగా వారిపైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే వాటి వివరాలను కానీ, అర్థమవుతుందా? సో వారి విద్యా అర్హతల గురించి కానీ, వారి యొక్క ఆస్తుల గురించి కానీ, వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి కానీ, మరియు అదేవిధంగా వారిపైన ఏమైనా నేరారోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలన్నీ కూడా తప్పనిసరిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ సమయంలో వ్యక్తపరచాలి, తెలియజేయాలి, అఫిడవిట్ ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే ఓటర్లకు పోటీ చేసే అభ్యర్థుల యొక్క వ్యక్తి వివరాలను తెలుసుకునేటువంటి హక్కు సమాచార హక్కు కింద, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఉంది. అది 19(1)A కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మీకు చెప్పాను నేను, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరికో క్రీ అనేటువంటి ఒక శాసనసభ సభ్యుడు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ 2019లో అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. అయితే ఆయన ఎన్నికల నామినేషన్లో అఫిడవిట్లో తన వ్యక్తికి సంబంధించినటువంటి, తన కుటుంబానికి సంబంధించిన పూర్తి ఆస్తుల వివరాలను తెలియజేయలేదని ఆయన ఎన్నిక చెల్లదు అని చెప్పేసి గౌహతి హైకోర్టులో పిటిషన్ వేస్తే గౌహతి హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదు అని తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పును అతను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రీసెంట్గా ఏమని చెప్పింది, వ్యక్తి యొక్క
పోటీ చేసే అభ్యర్థి యొక్క వివరాలను ఓటర్లకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది రైట్ టు ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా. అయితే సో పోటీ చేసే అభ్యర్థులకు రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్గా ఉంటుంది. కాబట్టి వారి వ్యక్తిగత వివరాలలో ప్రజా జీవితానికి సంబంధం లేని వ్యక్తిగత వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని బహిర్గతం చేయనవసరం లేదు. అర్థమవుతుందా? సో ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి యొక్క వివరాలు ఓటర్లకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అది చట్టం ప్రకారం ఉంది. అది రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందికి వస్తుంది. అది 19 Clause 1A కిందికి వస్తుంది. కానీ పోటీ చేసే అభ్యర్థికి రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఉంటుంది. కంటెస్ట్ చేసేటువంటి అభ్యర్థికి రైట్ టు ప్రైవసీ ఉంటుంది. ఆ రైట్ టు ప్రైవసీ కింద తన వ్యక్తిగత జీవితాల్లో కొన్ని విషయాలను బహిర్గతం చేయనవసరం లేదు. తన ఆస్తులకు సంబంధించిన దానిలో కనీస ఆస్తులు ఏవైతే ఉంటాయో, వారసత్వంగా వచ్చేటువంటి కనీస ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పనవసరం లేదు అని చెప్పేసి సో వారి ఎన్నిక చెల్లుతుంది అని గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేశారు ఇటీవల. అందుకని దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన దానిలో ఈ రెండు కూడా సరి అయినటువంటిది. ఏ మరియు బి అనేటువంటిది రెండు సరి అయినటువంటిది ఇక్కడ మనకు ఆన్సర్. అర్థమవుతుందండి? రైట్. సో ఇది రీసెంట్. నేను అందుకనే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏదైనా మన కరెంట్ అఫైర్స్, కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి దానిపైన మనకు అవగాహన ఉంటే డైరెక్ట్ ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో రాకపోయినా ఆ కరెంట్ ఇష్యూను బేస్ చేసుకొని, ఆ కరెంట్ పాలిటీ ఇష్యూను బేస్ చేసుకొని ఏదో రకంగా మన క్వశ్చన్ ఫ్రేమింగ్ అయినా అడుగుతాడు. మనం ఏపీ గ్రూప్ 2 మన ఏపీ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్లో కూడా ఇలానే చూడండి. ఏపీ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్లో కూడా మనకు డైరెక్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏం తీర్పు ఇచ్చింది అనకుండా రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చేశారు. కాబట్టి ఇది క్వశ్చన్ ఫ్రేమింగ్ అలా చేశారు. రీసెంట్గా మనకు 2024లోనే అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ సభ్యుడి యొక్క సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరణ చేస్తూ గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదు అని చెప్తూ సో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది 36 Clause 4 ప్రకారం. కానీ అతనికి కూడా రైట్ టు ప్రైవసీ అనేది కూడా పోటీ చేసే అభ్యర్థులకు ఉంటుంది. అన్ని వివరాలు తెలియజేయాల్సిన అవసరం లేదు. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు కంపల్సరిగా విలాసవంతమైనటువంటి ఆస్తుల గురించి కానీ, తనకు ఉన్నటువంటి అదనపు ఆస్తుల గురించి కానీ వాటి విషయాలు మాత్రమే చెప్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. రైట్. ఇంకో క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ సవరణ చట్టం 4వ సవరణ గురించి అడిగాడు. 4వ సవరణ గురించి ఎందుకు అడిగాడో కూడా నేను చెప్తాను. ఇక్కడ 4th Amendment అనేది కూడా 4th Amendment కూడా ఎందుకు అడిగాడు అనేటువంటిది కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను. ఓకే 4th Amendment అసలు రీసెంట్గా 106th Amendment ఉంది, 105th Amendment ఉంది, 104 Amendment ఉంది, 103, 102 ఇలా ఉండగా ఈ అమెండ్మెంట్స్ కాకుండా ఇదేంది 4th Amendment గురించి ఎందుకు అడిగాడు? ఒక్కసారి ఆలోచించండి. 4th Amendment గురించి ఎందుకు అడిగారు అనేది మీరు ఆలోచించండి. నేను ఈలోపు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రాజ్యాంగ సవరణ చట్టం 4వ సవరణ 1956 ద్వారా విశిష్ట అధికార పరిధి అనే భావనను ప్రవేశపెట్టబడింది. ఈ భావన కలిగి ఉంది అంటున్నారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఎవరినైనా నిర్బంధించే పోలీస్ అధికారం వివరిస్తుంది అన్నారు. అది కాదు. ప్రజా సంక్షేమం దృష్ట్యా పన్నులు విధించే అధికారం గురించి తెలియజేస్తుంది అన్నారు. అది కాదు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను తీసుకునే చట్టబద్ధ అధికారాన్ని తెలియజేస్తుంది. ఎస్, ఇది దీనికి సంబంధించింది. ప్రజా భారాన్ని పంచే చట్టబద్ధ అధికారము కాదు. ఓకేనా? మరి ఇచ్చిన దానిలో మనకు సి మాత్రమే అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సి మాత్రమే కరెక్ట్ ఆన్సర్. అంటే 4th Amendment మీకు 1st Amendment, 4th Amendment, 17th Amendment అర్థమవుతుంది. ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా 31 ఆర్టికల్కి సంబంధించిన అమెండ్మెంట్. 1st Amendment ద్వారా 31A, 31B అని చెప్పేసి 2 క్లాజులు తీసుకొచ్చారు. దాంతో పాటుగా ఈ బి అనే క్లాజుకు 9th షెడ్యూల్ను ఒకటి ఏర్పాటు చేశారు. 9th షెడ్యూల్ను ఒకటి ఏర్పాటు చేశారు. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు ఈ 4th Amendment ద్వారా ఈ 31Aకు మరికొన్ని అంశాలు యాడ్ చేశారు. ఈ 17th Amendment ద్వారా ఈ 31Aకు మరికొన్ని అంశాలను అమెండ్మెంట్ చేశారు. ఏంటయ్యా, ఏం అమెండ్మెంట్ చేశారు? ఈ మధ్య కాలంలో జరిగిన దానికి దీనికి ఏం సంబంధం సార్? ఇది ఎప్పుడో చేయబడిన అమెండ్మెంట్ కదా అంటే చూడండి, 4th Amendment ద్వారా మనకు చేసింది ఏమిటంటే 1st Amendment ద్వారానేమో ఏ ప్రైవేట్ వ్యక్తి ఆస్తినైనా శాసనబద్ధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పి 1st Amendment ద్వారా తీసుకొచ్చారు. అయితే 4th Amendment ద్వారా ఏమన్నారంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను, ఓకేనా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అనగా కమ్యూనిటీ బెనిఫిట్స్ గురించి, కమ్యూనిటీ రీసోర్సెస్గా బెనిఫిట్స్ గురించి
ఓకేనా, సమాజం యొక్క ఉమ్మడి ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఏ ప్రైవేట్ వ్యక్తి యొక్క ఆస్తులనైనా తీసుకునే చట్టబద్ధ అధికారము ప్రభుత్వానికి ఉంటుంది అని 4th అమెండ్మెంట్ ద్వారా 31A యాడ్ చేశారు. 31A యాడ్ చేశారు. ఓకే, 17th అమెండ్మెంట్ ద్వారా ఏం యాడ్ చేశారు అంటే, అలా ఎవరి యొక్క ఆస్తులలో ముఖ్యంగా రైతులు, ఓకేనా, రైతులు సాగు చేసే భూములను ప్రభుత్వం శాసనబద్ధంగా ప్రజా ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ రైతులకు తగిన నష్టపరిహారం పొందే హక్కును కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని 17th అమెండ్మెంట్ రాశారు. 17th అమెండ్మెంట్ ద్వారా రాశారు. ఇప్పుడు 4th అమెండ్మెంట్ను ఇక్కడ ఎందుకు అడిగారు అంటే, రీసెంట్గా కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్, వెస్ట్ బెంగాల్లో కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఒక పార్కు నిర్మాణం కోసం ప్రైవేట్ వ్యక్తి యొక్క ఆస్తులను తీసుకోవడం జరిగింది, భూములను తీసుకోవడం జరిగింది. అయితే అలా తీసుకున్నప్పుడు తీసుకునే అధికారం చట్టబద్ధంగా ప్రభుత్వానికి ఉన్న ఆ ప్రయోజనం ఏంటో ఆ వ్యక్తికి తెలియజేసే బాధ్యత ప్రభుత్వంది ఉంది. మరియు ఏ పర్పస్ కోసం అయితే ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో ఆ పర్పస్ కోసం ఉపయోగించాలి. ఆ పర్పస్ కోసం ఉపయోగించకపోతే దాన్ని రాజ్యాంగ హక్కుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి ఆ వ్యక్తి పొందవచ్చు అని చెప్పి రీసెంట్గా కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఉంది. అర్థమవుతుందండి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేటువంటిది ఈ విధంగా ఇచ్చి ఉంది. ఓకే, యాక్చువల్గా ఇది 1955. ఓకే, ఇది 1955. సో దీన్ని పక్కన పెట్టండి. ఇక్కడ 4th అమెండ్మెంట్. సో 4th అమెండ్మెంట్ ఏమిటి అంటే, ఇక్కడ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించిన విషయంలో రీసెంట్గా మన కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, ఆస్తి హక్కు అనేది రైట్ టు ప్రాపర్టీ అనేది ఏదైతే ఉందో ఇది ఫండమెంటల్ రైట్ కాకపోవచ్చు, ఇది ప్రాథమిక హక్కు కాకపోవచ్చు, ఇది ప్రాథమిక హక్కు కాదు, కానీ ఇది చట్టబద్ధమైన హక్కు అయినా ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పేసి అన్నారు. ఇది కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది రాజ్యాంగ హక్కు. 300 క్లాస్ ఏ అర్థమవుతుందా? 300 A ప్రకారం ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ మరియు అదేవిధంగా ఇది స్టాచ్యుటరీ రైట్, చట్టబద్ధమైన హక్కు, రాజ్యాంగపరమైన హక్కు. కాబట్టి 31A ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం, సమాజం ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులను చట్టబద్ధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. అయితే ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ఆ చట్టం రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలి. అంతేకాని ప్రభుత్వానికి తనకు అధికారం ఉంది కదా అని శాసనాల ద్వారా ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకునేటప్పుడు ఆ చట్టంలో పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా ఆస్తులను ఉపయోగించకపోతే, ఆ భూములను ఉపయోగించకపోతే తిరిగి మళ్ళీ ఆస్తులను ఆ వ్యక్తి పొందే అధికారం ఉంటుంది మరియు ఆ వ్యక్తికి ఇచ్చే అవకాశం కూడా న్యాయ వ్యవస్థకు ఉంటుంది అని చెప్పేసి రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో అందుకనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఏడిఆర్ అనేది వేరే, ఏడిఆర్ సంస్థ వేరే. నేను చెప్పింది ఏడిఆర్ అనేటువంటిది మనకు అవినీతికి సంబంధించిన దానిపైన కేసు వేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నోటా అనేటువంటిది మనకు PUCL అనేటువంటి సంస్థ వేసింది. దాంతోపాటు మన ఏడిఆర్ అనే సంస్థ కూడా పిటిషన్ వేసింది. PUCL వేసిన పిటిషన్కే ఏడిఆర్ అనే పిటిషన్ కూడా యాడ్ చేయబడింది. ఓకే, రైట్. సో ఇది ఇచ్చిన దానిలో ఈ క్వశ్చన్ ఉంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో సమాఖ్య రాజ్య ముఖ్య లక్షణం ఏది? సమాఖ్య రాజ్య ముఖ్య లక్షణం ఏది? సమాఖ్య రాజ్య ముఖ్య లక్షణం ఏది? ఎన్నికల సంఘం, ఫెడరల్ ఫ్యూచర్కి సంబంధించిన దానిలో ముఖ్యమైనది ఏది? ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఆధిక్యత, ఓకేనా, మరియు న్యాయశాఖ ఆధిక్యత, సుప్రమసీ ఆఫ్ ద జ్యుడిషియరీ, సుప్రమసీ ఆఫ్ ద పార్లమెంటరీ, మరియు అధికారాల విభజన, సెపరేషన్ ఆఫ్ ద పవర్స్ లేదా డివిజన్ ఆఫ్ ద పవర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన దానిలో ఏది కరెక్ట్ అండి? నోటా కేసు అనేది 2013. నోటా కేసు అనేది 2013. ఓకేనా? నోటా కేసు 2013లోనే మనకు జడ్జిమెంట్ వచ్చింది, 2012 కాదు. దీనిపైన PUCL అనే సంస్థ కేసు వేసింది, పిటిషన్. నోటాను ప్రవేశపెట్టాలి, అది 19 Clause 1A కిందకి వస్తుంది అని చెప్పి.
ఖచ్చితంగా ఓటర్లకు నోటా ఆప్షన్ ఉండాలి అని చెప్పి PUCL సంస్థ వేసింది. ఈ సంస్థ వేసిన పిటిషన్కే ADR అనేటువంటిది కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఈ వేసిన పిటిషన్కే యాడ్ చేస్తూ వేశారు. ఓకేనా, రైట్. ఇచ్చిన దానిలో ఏదండి అధికారాల విభజన, ఇచ్చిన దానిలో ఏదండి అధికారాల విభజన అనేటువంటిది ఏదైతే ఉందో అది సమాఖ్య రాజ్యం ముఖ్య లక్షణం. అయితే ఇక్కడ న్యాయశాఖ స్వతంత్రత అంటే అది కూడా సమాఖ్య లక్షణమే, కానీ న్యాయశాఖ స్వతంత్రత అనలేదు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఫెడరల్ ఫ్యూచర్. ఓకేనా, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేటువంటిది అది మనకు యూనిటరీ సిస్టమ్. సో ఇక్కడ వాడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనలేదు, సుప్రమసీ ఆఫ్ ద జ్యుడిషియరీ అన్నారు. కాబట్టి మనకు డివిజన్ ఆఫ్ ద పవర్స్ అనేటువంటిదే మనకి ఇక్కడ సమాఖ్య రాజ్య లక్షణము. కాబట్టి సింపులే, దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఏముంది. రాజ్యాంగ ఆదేశిక నియమాలకు సంబంధించి క్రింద పేర్కొన్న ప్రకరణలో సరి అయిన జతలు ఏవి అన్నారు. ఓకేనా, సో 39A, 43B, 48A, 51A అనేది ఇచ్చారు. ఇంత సింపుల్గా ఇచ్చారు. దీని గురించి మనం ఆలోచించాలా. ఉచిత న్యాయం, రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది 39A. సో దీన్ని మనం 1976లో 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ ఏ అనే క్లాజ్ని యాడ్ చేశారు 39కు. రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది కల్పించాలి వీకర్ సెక్షన్స్కు. ఎవరైతే న్యాయం పొందలేనటువంటి బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఉచిత న్యాయ సహాయం పొందే హక్కును కల్పించాలి అని 39 ఆర్టికల్కి ఏ క్లాజ్ని యాడ్ చేశారు. 43A ఇది పరిశ్రమ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి అన్నారు. ఇది కూడా 1976లో 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే యాడ్ చేయడం జరిగింది. 48A ఇది పర్యావరణ పరిరక్షణకై రాజ్యం చర్యలు తీసుకోవాలి అన్నారు. ఇది కూడా 1976కు సంబంధించిందే. 1976లోనే 42 అమెండ్మెంట్ ద్వారా 48 క్లాస్ A అనేది యాడ్ చేశారు. మనకు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన దానిపై రాజ్యం తగు బాధ్యతను తీసుకోవాలి అని చెప్పి. 51A అనేటువంటిది 51A అనేది ఉంది అక్కడ. 51A అనేది లేదే. 51A కాదు, 51 అంతే. ఇది 51 కాదు, 51 అంతే. 51 ఆర్టికల్ అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ అని చెప్పేసి ఉంది. మరి ఇచ్చిన దానిలో సరి అయిన సమాధానం ఎంచుకోండి అన్నారు. సో ఇది సరి అయినదే, దీనికి ఇది సరి అయినదే, దీనికి ఇది సరి అయినదే. ABD అనేటువంటివి సరి అయినటువంటిది. ఇది రాంగ్ కదా, ఇది రాంగ్. ఎందుకంటే 48A అనేటువంటిది మనకు పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి రాజ్యం యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యతను తెలియజేస్తుంది. ఇది బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించింది కాదు. అర్థమవుతుందని నేను చెప్పేది. సో కాబట్టి ఇచ్చిన దానిలో ఇది కరెక్ట్గా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది. దానికి ఇచ్చినటువంటి దానిలో A మరియు D అనేటువంటిది ఇక్కడ సరి అయినటువంటి ఆన్సర్. ఓకే, తర్వాత ఈ క్రింది వాటిలో ఏది రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర? స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఎప్పుడు చెప్తున్నాను, మనకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, వాటి యొక్క అధికారాలు ఏమిటి, వాటి యొక్క బాధ్యత ఏంటిది అనేటువంటిది కూడా మనం చెప్తూ ఉంటాం. కేంద్ర ఎన్నికల సంఘం అయితే రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత శాసనసభ, శాసన మండలి ఎన్నికలు, దాంతో పాటుగా కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు. అర్థమవుతుందా? సో ఈ ఎన్నికలు నిర్వహిస్తుంది. దాంతోపాటు ఓటర్ల జాబితాను తయారు చేస్తుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో దానికి అధికారం ఉంటుంది. మరియు రాజకీయ పార్టీలకు గుర్తింపులను ఇవ్వడం, రికగ్నైజేషన్ చేయడం, రాజకీయ పార్టీల నమోదు మరియు ఎన్నికల్లో గుర్తులను కేటాయించడం, ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటిది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘానికి వస్తే రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిది. కాబట్టి ఇచ్చిన దానిలో సింపుల్ థర్డ్ వన్ అనేటువంటిది ఆన్సర్ ఇక్కడ. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్లమెంటు సభ్యులు ఎన్నికకు సంబంధించి దిగువ అంశాలను పరిగణించండి. పార్లమెంటు సభ్యుల ఎన్నికకు సంబంధించి దిగువ అంశాలను పరిగణించండి అన్నారు. లోక్సభ సభ్యులు ఓటు హక్కు గల వయోజనులచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఇది తెలియదా మనకు? లోక్సభ ఎంపీలు ఓటర్ల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడతారు. రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల ఎన్నుకోబడిన శాసనసభ సభ్యులచే దామాష ప్రాతినిధ్య పద్ధతిలోనే ఎన్నుకోబడతారు. రాజ్యసభ సభ్యులు, రాజ్యసభ ఎంపీలు శాసనసభ సభ్యుల చేత ఎన్నుకోబడతారు. ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కొంతమంది, అనగా రాజ్యసభకు నామినేట్ అయ్యే పెద్దలు ఉంటారు కదా, ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కొంతమంది వ్యక్తులను ప్రధానమంత్రి రాజ్యసభకు నియమిస్తారు. ప్రధానమంత్రి కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ కరెక్ట్, కానీ ప్రధానమంత్రి ఇచ్చాడు, రాంగ్. రాజ్యసభ సభ్యులను ప్రతి రాష్ట్రానికి దాని భౌగోళిక ప్రాంతం ఆధారంగా కేటాయిస్తారు అన్నారు. ఇది కూడా రాంగే.
సో ఇచ్చిన దానిలో మనకు ఏ బి అనేటువంటిది మాత్రమే సరి అయినది. మరి రాజ్యసభ సభ్యులను ప్రతి రాష్ట్రానికి దేని ఆధారంగా స్థానాలను డిసైడ్ చేస్తారు? అర్థమవుతుందా? ఒక రాష్ట్రానికి ఇన్ని రాజ్యసభ సీట్లు అని ఎవరు డిసైడ్ చేస్తారు? దేని ఆధారంగా డిసైడ్ చేస్తారు? కింద మీరు కామెంట్లో పెట్టండి, కింద కామెంట్లో పెట్టండి. కింద కమెంట్లో పెట్టండి. రాజ్యసభ సభ్యులను రాష్ట్రం యొక్క జియోగ్రాఫికల్ దాన్ని బట్టి కాదు, భౌగోళిక ప్రాంతాన్ని బేస్ చేసుకొని కాదు. మరి రాజ్యసభలో ఒక రాష్ట్రానికి ఇన్ని సీట్లని, ఒక రాష్ట్రానికి ఇన్ని రాజ్యసభ సీట్లని దేని ఆధారంగా డిసైడ్ చేస్తారు? కింద కమెంట్లో పెట్టండి. దేని ఆధారంగా అండి? ఒక రాష్ట్రానికి ఇన్ని రాజ్యసభ స్థానాలు అని దేని ఆధారంగా ఇస్తారు? పాపులేషనా? పాపులేషనా? పాపులేషన్ ఆధారంగానా? చెప్పండి. పాపులేషన్ ఆధారంగానా? అవునా? పాపులేషన్ బేస్డ్గానా? నో, పాపులేషన్ బేస్డ్గా కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనకు శాసనసభ సభ్యులు ఒక రాష్ట్రం యొక్క అసెంబ్లీ సీట్స్ను బట్టి, ఒక రాష్ట్రం యొక్క అసెంబ్లీ సీట్స్ను బట్టి ఆ రాష్ట్రానికి రాజ్యసభ సీట్స్ను పార్లమెంటు అలోకేషన్ చేస్తుంది. ఓకేనా? పార్లమెంటు రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్యను బట్టి ఆ రాష్ట్రానికి రాజ్యసభ సభ్యుల సంఖ్యను, రాజ్యసభ సీట్లను నిర్ణయిస్తుంది. అయితే రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్య అనేది పార్లమెంటు రాష్ట్రంలోని జనాభా ఆధారంగానే ఇస్తుంది. ఓకేనా? రాష్ట్రాల శాసనసభ స్థానాలను మరియు లోక్సభ స్థానాలను మరియు శాసన మండలి స్థానాలను మరియు స్థానిక సంస్థల యొక్క సీట్లను ఇవన్నీ కూడా పాపులేషన్ ఆధారంగానే. అయితే రాజ్యసభ సీట్ల విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇది నేను క్లాస్లో మీకు మరీ దీన్ని ఇక్కడ ఫోర్స్గా చేసి చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ కూడా రావచ్చు అని. రాజ్యసభ సీట్లను మాత్రం ఒక స్టేట్కి ఇన్ని రాజ్యసభ సీట్లు అనేది ఆ స్టేట్ అసెంబ్లీని బేస్ చేసుకొని డిసైడ్ చేయబడుతుంది. అది గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన దానిలో మనకు ఏ మరియు బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అదే అంటున్నా, ఇక్కడ రాజ్యసభ సీట్స్ అంటే స్టేట్ అసెంబ్లీ సీట్స్ని బట్టి. ఎందుకంటే నీకు స్టేట్ పాపులేషన్, యూనియన్ టెరిటరీ పాపులేషన్ అని తీసుకోవద్దు. ఎందుకంటే మనకు యూనియన్ టెరిటరీకి అసెంబ్లీ ఉంటేనే రాజ్యసభ సీట్లు నువ్వు డిసైడ్ చేస్తావు. అదే యూనియన్ టెరిటరీకి అసెంబ్లీ లేకపోతే, కేంద్రపాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఉండదు, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్లను కేటాయిస్తావా? మరి రాజ్యసభ సీట్లను ఒక రాష్ట్రానికి, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జనాభా ప్రకారం కేటాయించాలని రాజ్యాంగంలో రాయబడి ఉంటే మరి అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతానికి కూడా నువ్వు చెప్పాల్సి వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే రాజ్యసభ సీట్లను ఆయా రాష్ట్రాల అసెంబ్లీ సీట్స్ను బట్టి కేటాయిస్తుంది పార్లమెంటు. ఆయా రాష్ట్రాల యొక్క అసెంబ్లీ సీట్స్ అనేవి ఆ రాష్ట్రంలోని జనాభా ఆధారంగా పేర్కొనబడి ఉంటాయి. అర్థమవుతుందా? జనాభా ఆధారంగా పేర్కొనబడి ఉంటుంది. సో ఇది మనకు క్లారిటీగా ఉన్నటువంటిది. ఓకే. పాపులేషన్ బట్టే అసెంబ్లీ సీట్స్ ఉంటాయి, పాపులేషన్ బట్టే లోక్సభ సీట్స్ ఉంటాయి. కానీ రాజ్యసభ సీట్స్కి వచ్చే మాత్రం స్టేట్ అసెంబ్లీ సీట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో ఇవి మనం ఇక్కడ తీసుకున్నటువంటి క్వశ్చన్స్. ఓకే. రైట్. ఇందులో డౌట్ ఏం లేదు కదా మీకు? రైట్. సో ఇచ్చిన దానిలో ఏ మరియు బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో రాజ్యసభ సీట్ల వద్ద మాత్రం మనకు రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణం కానీ జనాభా అని కాదు, ఆ రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను బట్టి రాజ్యసభ సీట్లను పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు మాత్రం జనాభా ఆధారంగా ఉంటాయి అని చెప్పాలి. ఓకే. రైట్ అండి. ఇంకా లేవు. ఇదేంటంటే ఇప్పుడు మనం ఆ పేపర్ను దీని మీద పెడుతుంటే పేపర్ కరెక్ట్ కనిపించదు అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ మనం డీటీ పత్రంతో చేయించాము. సో అందులో ఈ క్వశ్చన్స్ మాత్రమే వేశాడు, కొన్ని క్వశ్చన్స్ కూడా మిస్ అయినాయి ఆర్డర్లో. సో మళ్ళీ నేను
నెక్స్ట్ సెషన్లో మీకు రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ గురించి కూడా చెప్తాను, కొన్ని పాలసీస్ గురించి ఇచ్చారు అందులో. కొన్ని పాలసీస్ గురించి ఇచ్చారు. స్వాధార్ గృహ అని చెప్పేసి ఇచ్చారు కదండి, స్వాధార్ గృహ. స్వాధార్ గృహ పథకము, ఓకేనా, స్వాధార్ గృహ పథకము అని చెప్పేసి ఇచ్చారు కదండి. సో దీని ఆన్సర్ ఏది పెట్టారండి ఇందులో మీరు? స్వాధార్ గృహ అని చెప్పేసి ఇచ్చారు. అందులో ఆప్షన్ ఏ గిరిజన మహిళలకు సంబంధించిన పథకము, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూర్చును, మహిళలకు గృహములను నిర్మించును, మహిళలకు న్యాయ సహాయమును మరియు మార్గదర్శకత్వమును కల్పించును అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అండి? గిరిజన మహిళలకు సంబంధించిన పథకము కాదు, గిరిజన మహిళల కోసం తీసుకొచ్చిన పథకం కాదు ఇది. కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సమకూర్చును. ఎస్, కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులతో ఇది నడుస్తుంది. సి అనేది మహిళలకు గృహములు నిర్మించును, మహిళలకు గృహాలకు సంబంధించింది. నో, ఇది గిరిజన మహిళలకు సంబంధించింది కాదు, మరియు మహిళలకు గృహాలు నిర్మించడం కోసం తీసుకొచ్చింది కాదు. డి ఆప్షన్ ఏంటి? మహిళలకు న్యాయ సహాయమును మార్గదర్శకత్వమును. ఆపదలో ఉన్నటువంటి మహిళలకు, క్లిష్ట పరిస్థితులలో ఉన్నటువంటి మహిళలకు, నిరాదరణకు గురైనటువంటి మహిళలకు ఆశ్రయం కల్పించడం, షెల్టర్ కోసం, మరియు వారికి న్యాయ సహాయమును అందించడం కోసం, మరియు వారికి మార్గదర్శకత్వం చేయడం కోసం ఇది తీసుకొచ్చారు. కాబట్టి ఇచ్చిన దానిలో ఈ స్వాధార గృహ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తుంది. మరియు డి ఆప్షన్లో మహిళలకు న్యాయ సహాయం మార్గదర్శకత్వము, మహిళలకు న్యాయ సహాయం మరియు అదేవిధంగా మార్గదర్శకత్వంకు సంబంధించింది అని చెప్పేసి ఉంది. ఓకే సర్లేండి. సో ఇక మనం ఈ క్వశ్చన్స్ బోర్డు మీద రాసుకుంటా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, కానీ సో కొన్ని క్వశ్చన్సే మనకు డీడీ పతన్ ఇచ్చారు, అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి నేను మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిగతా క్లాస్లో మనకు రిమైనింగ్ ఏమైనా మిగిలిపోయి ఉంటే నెక్స్ట్ మనం సెషన్ ఏదైతే ఉంటుందో మన కరెంట్ ఇష్యూస్ సంబంధించింది యూట్యూబ్లో సెషన్ ఉన్నప్పుడు అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదేమైనా ఈ ఎగ్జామ్, ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్, మొన్న ఏపీ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్కు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్కు చాలా తేడా ఉంది కదా, చాలా తేడా ఉంది. ఆ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఆ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాస్తే, అంటే ఏపీ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ రాసిన అభ్యర్థుల్లో ఆ అభ్యర్థులు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఆ పేపర్కి ఈ పేపర్కి ఎంత తేడా ఉంది అనేది. సో ఇక్కడ ఈ పేపర్ ఇంత ఈజీ ఇవ్వడానికి కారణం ఒకటే, 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేయబడింది, 2 సార్లు కూడా చాలా డెప్త్గా పేపర్ ఇవ్వబడింది, చాలా కష్టంతో క్వశ్చన్స్ను ఆన్సర్ చేసిన పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ 2 సార్లు పేపర్ లీకేజ్, 2 సార్లు ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల, ప్రభుత్వం యొక్క మిస్టేక్స్ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడిన ఈ కొత్త ప్రభుత్వం జరిపిన ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి అందులో గ్రూప్ 1 2 సార్లు రాసిన అసంతృప్తి, 2 సార్లు రాసి 2 సార్లు క్యాన్సిల్ అయిపోయినటువంటి ఒక అసంతృప్తి ఏదైతే ఉందో, ఆ అసంతృప్తి అనేది మళ్ళీ పేపర్ టఫ్గా ఇస్తే అది ఇంకా పెరుగుతుంది అనుకున్నారేమో, మొత్తానికైతే జనరల్గా పేపర్ ఇచ్చారు. ఓకేనా, అమ్మయ్య. అయితే విషయం ఏంటంటే మాత్రం ప్రిలిమ్స్లో మాత్రం మంచి పోటీ అనేది ఉంటుంది. చూడండి, ఎవరైతే గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకొని ఉన్నారో మీరు ఈ పేపర్లో ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది మిత్రమా, ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది. పేపర్ ఇంత జనరల్గా ఉంది కాబట్టి ఎక్కువ స్కోర్ చేస్తేనే మీరు మెయిన్స్కు క్వాలిఫై అవుతారు. ఇక ఎవరైతే మెయిన్స్కు క్వాలిఫై అయిన అభ్యర్థులలో కొంతమంది మెయిన్స్ రాయాలనేటువంటి ప్రిపరేషన్ లేని వాళ్ళు కూడా క్వాలిఫై అవుతారు. కానీ ఎవరైతే మెయిన్స్ రాసే ఆలోచన ఉండి ఆల్రెడీ దాని ప్రిపరేషన్ చేస్తూ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండి, లేదా ఈ ఎగ్జామ్ అయిపోగానే మెయిన్స్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే మెయిన్స్కు క్వాలిఫై అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెయిన్స్లో పోటీ తగ్గుద్ది, ప్రిలిమ్స్లో మీకు క్వాలిఫై కావడం మాత్రం చాలా పోటీ అనేది పెరిగింది. పేపర్ ఈ మాదిరిగా ఉంది కాబట్టి చాలా ఈజీగా ఉంది. అన్నిట్లో కష్టపెట్టేటువంటి ఏమున్నాయండి? మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి నేను తిరిగేశాను, అందులో అంత ఇబ్బందిగా ఏమీ లేదు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ చూడండి. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ చూడండి. రేవంత్ రెడ్డి పాస్ అయ్యింది. అదే ఈ ఎగ్జామ్ ఎందుకంటే ఇది 3rd టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయడం తెలంగాణలో. అందుకనే ఈ పేపర్ మళ్ళీ టఫ్గా ఇస్తే, అంతేకాకుండా పేపర్ ఎప్పుడైనా టఫ్గా ఇచ్చినప్పుడు కొన్ని ఆన్సర్స్ విషయంలో కాంట్రవర్సీ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు, ఇది రాంగ్ ఉంది అని చెప్పి దాని మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ పేపర్ కీ తప్పిచ్చారని చెప్పేసి ఇవన్నీ రభస ఉంటుంది. దాంతోపాటు మూడోసారి రాసేటువంటిదే ఇప్పుడు చాలా అసహనం ఉంది మూడోసారి ఇలా రాయడం. ఇలా రాసినప్పుడు పేపర్ మరీ వెరీ టఫ్గా ఇస్తే ఇంకా అసంతృప్తి పెరుగుతుంది. అది కొంచెం మరి గవర్నమెంట్ ఏమనుకుందో పేపర్ మాత్రం జనరల్గా ఇచ్చింది. ఏదేమైనా ఇక్కడ మాత్రం ప్రిలిమ్స్లో మాత్రం గట్టి పోటీ ఉంటుంది. మంచి స్కోర్ చేస్తే కానీ, ఎక్కువ స్కోర్ చేస్తే కానీ మీరు క్వాలిఫై అవ్వడానికి అవకాశం లేదు. అందులో ఏంటంటే మనకు రిజర్వేషన్ కేటగిరీ అనేది తీసుకోవట్లేదు, ఇక్కడ అప్లికేబుల్ చేయట్లేదు ప్రిలిమ్స్లో. అందరినీ కూడా మెరిట్న ఆధారంగానే మెయిన్స్కి తీసుకోవడం జరుగుతుంది. మెయిన్స్లో మాత్రం కాంపిటీషన్ తగ్గుతుంది, మెయిన్స్లో పోటీ తగ్గుతుంది. సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రిలిమ్స్ క్లియర్ చేసుకుంటే మీకు గ్రూప్ 1 మెయిన్స్ అనేటువంటిది ఈజీగా జరుగుతుంది. ఓకే రైట్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో దీనికి సంబంధించిన వాటి గురించి ఇంకా వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా పేపర్ ఇబ్బంది పెట్టే విధంగా లేదు కాబట్టి మీరు అందరూ బాగా రాసి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే గ్రూప్ 2 ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చదివి ఉన్నారు. తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఆ ఎగ్జామ్ పుస్తకాలు చదివి ఉన్నారు. వాళ్ళందరికీ ఎగ్జామ్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 1 టార్గెట్ లక్ష్యం అయితే, గ్రూప్ 1 మీ లక్ష్యం అయితే, మీ టార్గెట్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, గ్రూప్ 1 మీద ఫోకస్ పెట్టండి. తెలంగాణలో వచ్చేటువంటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్లో మీరు సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటంటే మనకు డిటి పతన్ కొన్ని క్వశ్చన్సే ఇచ్చాడు, కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్తో చేశాడు. ఓకే, ఇందులో క్వశ్చన్స్లో ఇంకా కాంట్రవర్సీ ఇబ్బందులు ఏం లేదు, అంత జనరల్గా ఉంది కాబట్టి. ఓకేనా, మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్లో చేస్తాను. థ్యాంక్ యూ అండి. టీఎస్ గ్రూప్ 2 కూడా ఇలానే ఉంటుందా సార్? చెప్పలేం, కానీ అనుకోవద్దు. ఇది ప్రిలిమ్స్, ఇది స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి ఈ విధంగా ఇవ్వచ్చు. మెయిన్స్ అనేది ఇంకోటి ఉంది కదా. తెలంగాణ గ్రూప్ 2కి ఒకటే ఎగ్జామ్ ఉంది కదా, ప్రిలిమ్స్ మెయిన్స్ లేదు. కాబట్టి మెయిన్స్ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ను ఈ స్టాండర్డ్లో మనం ఊహించలేకపోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇంత జనరల్గా ఇస్తుంది అని చెప్పేసి మీరు అనుకోవద్దు. గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులు డెప్త్గానే వెళ్ళండి, పేపర్ టఫ్గా ఉంటుందనే చదవండి. రైట్, బాయ్ మరి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు లైవ్ ఉంటుంది, లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది అని చెప్పేసి ఒక 4-5 డేస్ బ్రేక్ ఇచ్చాము. సో రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా ఏపీ గ్రూప్ 2 క్లాసెస్, లైవ్ క్లాసెస్, తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళకి లైవ్ క్లాసెస్, దాంతోపాటుగా మనకు టెస్ట్ సిరీస్ అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ మనకు 30కి పైగా టెస్టులు ఉన్నాయి. మళ్ళీ రేపటి నుంచి ప్రతి రోజుకు ఒక టెస్ట్ అనేటువంటిది మీకు అప్లోడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పాలిటీ టెస్ట్ సిరీస్ 300 రూపీస్ అనేది ఉంది. ఆఫర్ ఇంకొక 5 డేస్ పెడుతున్నాం. కాబట్టి ఎవరైతే పర్చేస్ చేయలేదో ఇప్పటి వరకు వాళ్ళు పర్చేస్ చేయండి. సో ఇన్డెప్త్ కంటెంట్ తోటి, అప్డేటెడ్ కంటెంట్ తోటి మీకు ఆన్లైన్ టెస్ట్లు మరియు లైవ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. పాలిటీ టెస్ట్ సిరీస్ కేవలం 300 రూపీస్ మాత్రమే. తర్వాత గ్రూప్ 2 పాలిటీ లైవ్ క్లాసెస్, ఇన్డెప్త్ క్లాసెస్, ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. మళ్ళీ మనం లైవ్ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో జరిగిన ఎగ్జామ్స్ ట్రెండింగ్ను బేస్ చేసుకొని అప్డేట్ చేస్తూ డెప్త్ కాన్సెప్ట్తో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ రాయబోయే అభ్యర్థులు, తెలంగాణలో గ్రూప్ 2 రాయబోయే అభ్యర్థులు, గ్రూప్ 3 రాయబోయే అభ్యర్థులందరికీ అది యూస్ఫుల్ కంటెంట్తో మనం గ్రూప్ 2 లైవ్ క్లాసులు స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఎండింగ్కి వచ్చాయి. సో ఆ క్లాసెస్ కూడా ఎవరైతే పర్చేస్ చేయలేదో పర్చేస్ చేయండి. ఓకేనా, సో 499 మాత్రమే ఉంది. 1000 రూపీస్ ఉన్నటువంటిది కేవలం 499 రూపాయలకే గ్రూప్ 2 పాలిటీ లైవ్ క్లాసెస్ మరియు పాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కేవలం 300 రూపాయలకే. ఓన్లీ కరెంట్ పాలిటీ చాప్టర్ వైజ్గా అయితే 300 రూపీస్ మాత్రమే ఉంది. దాంతోపాటు తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే సొసైటీ క్లాసెస్కి సంబంధించింది, అప్డేటెడ్ క్లాసెస్ సొసైటీకి సంబంధించింది 500 రూపీస్ ఉంది. సొసైటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది 300 రూపీస్ మాత్రమే సొసైటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంది. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.